ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరి కాసేపట్లో శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. తిరువీధుల్లో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్య వైభవం. అన్నవరం క్షేత్రంలో శాస్త్రోక్తంగా మఖ నక్షత్ర పూజలు. రథంపై శ్రీ వరదరాజస్వామి వారి అద్భుత కటాక్షం. చిత్తూరు జిల్లా యాదమరిలో ఘనంగా బ్రహ్మోత్సవం. సెప్టెంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ. ఈ నెల 18 నుండి 24 వరకు ఆన్లైన్లో అందుబాటులో టికెట్లు. మనోభీష్ట ప్రదాయకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ గోవిందరాజస్వామి వారి అద్భుత అపురూప దర్శన భాగ్యం భక్తులను పరవశులం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. మే 16 నుండి 24వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవ సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. స్వామివారి సన్నిధిలో జ్యేష్ఠ మాసోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మఖ నక్షత్ర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అనంతలక్ష్మి సమేత వీరవెంకట సత్యదేవుని ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై ఋత్వికులు హోమాది క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదనలు, నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. చిత్తూరు జిల్లా యాదమరిలో కొలువైన శ్రీ వరదరాజస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వరదరాజస్వామివారి మూలవర్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమాన అలంకరణలో కొలువుదేర్చి విశేషంగా ఆరాధనలు, ఉపచారాధనను పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను మహారథంపై ఆసీనులను చేసి రథోత్సవ సేవను వేడుకగా నిర్వహించారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాలం దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూన్ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20వ తేదీ నుండి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు జూన్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి జూన్ 18 నుండి 24వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. తిరుచానూరులో కొలువైన శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీ వేదాంత రామానుజ మహాదేశికన్ స్వామి తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తోళప్ప ఆచార్యుల వంశీయులైన శ్రీ వేదాంత రామానుజ మహాదేశికన్ స్వామివారు 2 శతాబ్దాల క్రితం శ్రీ శ్రీనివాస స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించారని ప్రతీతి. ఇందుకు గుర్తుగా మహాదేశికన్ స్వామివారి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నెలకొల్పారు.
విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్తగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత రామానుజ మహాదేశికన్ స్వామి తమిళ వైకాసి నెల ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో అవతరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీ వైష్ణవులు, తోళ్లపాచారుల ఆధ్వర్యంలో తిరునక్షత్రోత్సవాలను వేడుకగా నిర్వహించారు. మహాదేశికన్ స్వామివారికి పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానసాగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోదాదేవి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పుబ్బా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష సేవలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు నిత్యార్చనలు, అభిషేకాలు నిర్వహించిన తర్వాత గోదాదేవి అమ్మవారికి సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధుల్లో ఊరేగించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరిక
రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీనందనుడైన గణనాథుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత నూతన వస్త్రాలు, పుష్పమాలలతో గణనాథునికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చన జరిపారు. బొజ్జ గణపయ్యకు నైవేద్యం సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ శివుని ప్రియసుతిని సేవలో తరించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం గురువారాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని గురు దక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు, శనగల హారాలతో స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి సేవలో పులకితులయ్యారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్ వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగ రాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోదాదేవి అభిషేకం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పుబ్బా నక్షత్రాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. నిత్య ఉపచారాలను నిర్వహించిన తర్వాత అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై గోదాదేవి అమ్మవారికి పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో అభిషేకం చేసి నైవేద్యము, కర్పూర హారతులు సమర్పించారు. భద్రాద్రి దివ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి సమీపంలో పవిత్ర గోదావరి నదీ తీరాన కొలువైన కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది.
భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా కల్పవృక్ష నారసింహుడు ఈ పుణ్య ప్రదేశంలో అనుగ్రహిస్తున్నారు. స్వామివారి దర్శనం, స్వామివారి అభిషేక వీక్షణం ఎంతో పుణ్యఫలంగా భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పూలమాలలతో సుందరంగా అలంకరణలు చేశారు. ఆ తర్వాత కల్పవృక్ష సాలగ్రామ నరసింహునికి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. చారిత్రక వరంగల్ నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. జ్యేష్ఠమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత పూలమాలలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పరిమళగిరిపై కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత పూలమాలలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాన్ చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళామాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద,
వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.